యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి సిఎస్బిఐఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఈ బ్యాచ్ 1 year ఉంటుంది. ఇది బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. దీనికి సంబంధించి బ్యాచ్ వివరాల కోసం ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. పిల్లలు సహజంగా న్యాచురల్గా పుట్టినప్పుడు ఐవీఎఫ్ కానీ ఐసిఎస్ఐ టెక్నాలజీస్ కానీ వాడతాం. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ మీకు తెలుసు, లేదా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ టెక్నాలజీ. జనరల్గా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ టెక్నాలజీ అనేది మేల్ ఇన్ఫర్టిలిటీని అడ్రస్ చేయడానికి వాడతారు. ఎందుకు అంటే ఒక స్పర్మ్ సెల్ని తీసుకుని ఒక ఎగ్లోకి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తారనమాట. దాన్ని ఐసిఎస్ఐ టెక్నాలజీ. ఎప్పుడైతే స్పర్మ్ ఎగ్లోకి డైరెక్ట్గా వెళ్ళలేదో ఇంటర్వెన్షన్ అవసరమో దాన్నే మేల్ ఇన్ఫర్టిలిటీలో ఒక టైప్ అనమాట. దాన్ని అడ్రస్ చేయడానికి ఐసిఎస్ఐ టెక్నాలజీ వాడతారు. అయితే ఇప్పుడు ఈ ఐసిఎస్ఐ టెక్నాలజీ రోబోటిక్స్ ద్వారా ఏఐ ఆల్గోరిథమ్స్ ద్వారా వాడి ఒక స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేశారనమాట. ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూయార్క్లో హడ్సన్ వీళ్ళు ఇక్కడ డాక్టర్స్ అంటే ఎంబ్రయాలజిస్టులు మొత్తం ప్రాసెస్ని మేనేజ్ చేస్తూ ప్రాసెస్ని మానిటర్ చేస్తూ మెక్సికోలో ఒక 40 years old పేషెంట్కి ఫర్టిలిటీ తీసుకొచ్చారనమాట. ఇది మొత్తం కూడా టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఎట్ కన్సీవబుల్ లైఫ్ సైన్సెస్, ఏ ఫర్టిలిటీ బయోటెక్ కంపెనీ వాళ్ళు న్యూయార్క్ సిటీ బేస్ చేసుకున్న వాళ్ళు దీన్ని మొత్తం ఆపరేట్ చేశారు. మొత్తం ఈ ఐసిఎస్ఐ ఆటోమేటెడ్ టెక్నాలజీలో 23 steps ఉన్నాయి. దీనిలో ఒక ఆప్టిమల్ స్పర్మ్ ఎలా ఎగ్లోకి ఇంజెక్ట్ చేయాలి దగ్గర నుంచి మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి దగ్గర నుంచి ఇవన్నీ కూడా దీనిలో ఉంటాయి అన్నమాట. దీనిలో ఏఐ ఆల్గోరిథమ్స్ వాడి కన్సీవబుల్ ఆటోమేటెడ్ సిస్టమ్స్ని తయారు చేస్తారన్నమాట. ముఖ్యంగా ఒక ఆప్టిమల్ స్పర్మ్ ఎగ్లోకి ఎలా ఇంజెక్ట్ చేస్తారు దగ్గర నుంచి ఆ స్పర్మ్ ఆప్టిమల్ అని ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆ స్పర్మ్ ద బెస్ట్ అని ఎలా డిసైడ్ చేస్తారంటే ఆ స్పర్మ్ షెల్స్ షేపు ఆ ఎగ్కి ఎలా మ్యాచ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ని దానికి సంబంధించి అంటే ఇది మోస్ట్ వయబుల్ ఎంబ్రియోస్ అంటే క్రోమోజోమ్స్ కానీ యూటరిన్ వాల్ని అసెస్ చేయటం కానీ ఇదంతా కూడా ఆటోమేషన్ ద్వారా చేస్తారు. రోబోటిక్స్ ఏఐ ద్వారా చేస్తారనమాట. సో చివరికి లేజర్ టెక్నాలజీ వాడి ఆ స్పెర్మ్ టైల్ని కొంతసేపు ఇమ్మొబిలైజ్ చేసి ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తారు. ఎగ్ మెంబ్రెయిన్ని పియర్స్ అంటే కొంచెం చీల్చి దానిలోకి పంపిస్తారనమాట. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా చేస్తే ఏఐ ద్వారా చేస్తే రోబోటిక్స్ ద్వారా చేస్తే ఎర్రర్ ప్రూఫ్ ఉంటుంది. అదేవిధంగా దీనిలో స్టెప్స్ అన్ని కూడా క్లియర్గా ఏ ఆల్గోరిథమ్స్ ద్వారా చేస్తారనమాట. దీనివల్ల ఫర్టిలిటీ పెరిగే ఎగ్జాక్ట్గా ఐసిఎస్ఐ టెక్నాలజీతో ఆ ఎగ్ ఫర్టిలైజ్ అవుద్దని 100% అని కాదు, కానీ ఎర్రర్ ప్రూఫ్ ఫెయిల్ ప్రూఫ్గా మ్యాక్సిమం తయారు చేయడానికి ట్రై చేస్తారనమాట. దీనివల్ల ఎక్కువ ఫర్టిలిటీ సెంటర్స్కి మాన్యువల్ స్ట్రెంత్ అవసరం లేకుండా చేయొచ్చు. రెండోది ఎర్రర్ ప్రూఫ్ ఉండదు. మూడోది సెలెక్షన్ ప్రాసెస్ ఆప్టిమల్ స్పెర్మ్ సంబంధించి స్పెర్మ్ సెల్స్ సంబంధించి లేదా ఆప్టిమల్ ఏది బెస్ట్ ఎంబ్రియోస్ సంబంధించి ఈ సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఆటోమేట్ అయిపోద్ది. డాక్టర్స్ పక్కనే ఉండక్కర్లా, ఎంబ్రియాలజిస్టులు పక్కనే ఉండక్కర్లా, దూరం నుంచి కూడా దీన్ని మానిటర్ చేయొచ్చు. మానిటర్ చేస్తూ ఈజీగా ఆటోమేషన్ టెక్నాలజీ వస్తాయి. అంటే భవిష్యత్తులో లైఫ్ సైన్సెస్లో ఐవీఎఫ్ టెక్నాలజీలో ఐసిఎస్ఐ టెక్నాలజీలో అంటే పిల్లల్ని ఆర్టిఫిషియల్గా ప్రొక్రియేట్ చేసే టెక్నాలజీస్లో కూడా ఏఐ రోబోటిక్స్ వాడబోతున్నారు. దానికి సంబంధించి ప్రపంచంలోనే మొట్టమొదటి ఈ ఫర్టిలిటీ అనేది వరల్డ్స్ ఫస్ట్ బేబీ వాజ్ కన్సీవ్డ్ విత్ రిమోట్లీ ఆపరేటెడ్ ఆటోమేటెడ్ ఐవీఎఫ్ హ్యాస్ బీన్ బార్న్. ప్రపంచంలోని మొట్టమొదటి బేబీ పర్టికులర్లీ ఐసిఎస్ఐ టెక్నాలజీ రిమోట్లీ ఆపరేట్ చేసే ఎంబ్రయాలజిస్టులు రోబోటిక్స్ ద్వారా ఏఐ ద్వారా ఆ ఫర్టిలిటీ సంపాదించి ఆ ఫర్టిలిటీ చేయించి తర్వాత ఆ బేబీ పుట్టిందంట. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి బేబీ అని చెప్పి న్యూస్ వస్తుంది. లైఫ్ సైన్సెస్ అనే వెబ్సైట్లో చాలా అద్భుతంగా దీని గురించి రాశారనమాట. దీనిలో మేజర్ మైల్ స్టోన్ అంటే ఒక ప్రూఫ్ ఆఫ్ ఒక కాన్సెప్ట్ని ప్రాపర్గా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ ఒక కాంప్లెక్స్ ప్రాసెస్ని ప్రిసైజ్గా ఫర్టిలిటీ ప్రొసీజర్ని చాలా నీట్గా 23 steps మొత్తం కంప్లీట్ చేశారంట. దీనికి సంబంధించి ఇది ఒక బ్రేక్ త్రూ మెడికల్లో లైఫ్ సైన్సెస్లో బ్రేక్ త్రూ అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది క్రియేట్ చేయగలిగారని చెప్పి ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారనమాట, ముఖ్యంగా ఎంబ్రయాలజిస్టులు.